కొందరి జీవితాలను గనక మనం పరిశీలన చేస్తే వారి జీవితంలో ఎటు చూసినా యుద్ధాలే. ఆర్థికపరమైన యుద్ధాలు, కుటుంబపరమైన యుద్ధాలు, మానసికపరమైన యుద్ధాలు, వ్యాధులతో పోరాటం చేస్తూ యుద్ధాలు, అనారోగ్యంతో పోరాటం చేస్తూ యుద్ధాలు, ఇతరుల వలన యుద్ధాలు, ఉద్యోగంలో యుద్ధాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన యుద్ధాలు. ఒకటా రెండా, లేచింది మొదలుకొని పండుకునే వరకు కూడా. కొంతమందికి అయితే నిద్ర కూడా పట్టదు, నిద్రతో కూడా యుద్ధాలు చేస్తూ ఉంటారు, పోరాటం నిద్ర పట్టక. ఇలా యుద్ధాలు చేస్తున్న బ్రతుకులు మనలో చాలామంది ఉన్నాయి. అయితే ఈ యుద్ధ పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణంలో మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని సహాయాన్ని మనం వేడుకోవాలి. ఎప్పుడైనా సరే మన జీవితంలో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవునిగా ప్రభువు నమ్ముకున్న మనం మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి అంటే, ఈ మాట నోరు తెరిచి మనం పలకాలి. ఏది జరిగినా నా జీవితంలో ప్రభువా నీదే బాధ్యత. రెండవది, నువ్వు తప్ప నాకు సహాయం చేసే మరెవరున్నారు? నువ్వే చెప్పు. వేరొక మార్గం గనక ఉంటే, నీకంటే శక్తివంతులు, నీకంటే బలవంతులు, ఇక నీవు తప్ప సహాయం చేసే ఒక ఆధారం ఏదైనా ఉంటే మాకు చెప్పు, మేము వాళ్ళనే ఆశ్రయిస్తాం. నేను కనుగొన్న ప్రకారం నీవు తప్ప వేరొక ఆశ్రయం నాకు లేదు, నువ్వే నాకు దిక్కు, వేరొక దిక్కు నాకు లేదు అని నోరు తెరిచి పలకాలి. సహజంగా ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో పోరాటం చేయలేనప్పుడు, తన శక్తి చాలనప్పుడు, తన బలం సరిపోనప్పుడు సహజంగానే మనుషుల మీద ఆధారపడతా ఉంటారు, లేదా స్నేహితుల మీద ఆధారపడతారు, బంధువుల మీద ఆధారపడతారు, ఇంకా లోతుగా వెళితే కొలీగ్స్ మీద, లేదా మనకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఫోన్ తీసి ఫోన్లో ఉన్న నెంబర్లన్నీ సెర్చ్ చేసుకొని వెదికి ఎవరో ఒకరి సహాయం అడగాలని ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మా వల్ల కాదండి, ఇక మా వల్ల కావటం లేదని చేతులు ఎత్తేస్తారు. అయితే బైబిల్లో ఉన్న దేవుడు మనకేమని చెప్తున్నాడంటే, నీ కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖాల్లో, యుద్ధాల్లో కూడా నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు అని నువ్వు అనగలిగితే, ఆకాశమందున్న దేవుడు తన పరలోకపు సైన్య సమూహాన్ని నీకోసం పంపిస్తాడు. బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆస తాను బ్రతికినంత కాలం కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు. తాను పరిపాలిస్తున్న కాలంలో దేవుడు తనకు తోడుగా ఉండటం వలన తన చుట్టూ నెమ్మది కలిగి జీవించాడు. యుద్ధాలు చేయకుండానే దేవుని మీద ఆధారపడి ఉండటం వలన ఆస 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, ఇలా ఉండటం వలనట 7వ వచనంలో ఉంటుంది, ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఆస ప్రతి విషయంలో దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు చాలా బాగా నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆశీర్వదించబడి ఉన్నాడు. 8 మరియు 9 వచనాలు వచ్చేసరికి అక్కడ అంత నెమ్మదిగా పరిపాలన చేసిన ఆసా రాజ్యం మీదికి కూషీయుడైన జరూహు అనే రాజు ఒక్కసారిగా భారీ సైన్యాన్ని తీసుకొని దండెత్తి వస్తాడు. అప్పటి వరకు దేవుని బలమే. 8వ వచనం వచ్చేసరికి ఆసా సైన్యం మొత్తం ఎంతంటే 5,80,000 మంది అని రాయబడింది. శత్రు సైన్యం చూసేసరికి 9వ వచనంలో కూషీయుడైన జరూహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి, ఎంత భయంకరమైన సైన్యమో చూడండి. 1,000 మంది సైన్యం అంటే 1,000 అంటే 10 లక్షలు అని అర్థం. 10 లక్షల మంది శత్రు సైన్యాన్ని కూర్చుకొని వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఆస ఓ అద్భుతమైన ప్రార్థన చేశాడు. అక్కడ మీరు అంతా అండర్లైన్ చేసిన తర్వాత మధ్యలోకి ఒక మాట ఉంటుంది. 11వ వచనంలో 3వ లైన్ చూడండి. సహాయము చేయుటకు నీకున్న ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము అని అర్థించాడు. మనం ఎప్పుడు కూడా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ మాటని. సహాయం చేయడానికి నీకంటే బలమైన వారు ఎవరు? బలవంతుడికి కూడా ఒక్కొక్కసారి సహాయం అవసరం అవుతుంది. బలవంతులకు ఏ విధంగా సహాయం చేస్తాడో బలహీనులకు అంతే. బలహీనులకు ఏ విధంగా సహాయం చేస్తాడో బలవంతులకు కూడా ఆయన అట్లాగే సహాయం చేస్తాడు. సైన్యం చూడటానికి ఏంటి, చాలామంది ఉన్నారు. సహాయం చేసేవాడు ఏడి?
ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, సహాయం చేసేవాడు ఒక్కడ కనపడ్డావు, పెద్ద కుటుంబం అండి మాది అని చెప్పుకుంటారు. అన్నదమ్ములు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. ఒక్కళ్ళు కూడా సహాయం చేయడానికి రాని ఓ దుర్భరమైన పరిస్థితి మనకు కలుగుతుంది. ఎందుకంటే మనుషులు మంచోళ్లే, కానీ వారి బలము చాలా తక్కువ. అండర్లైన్ చేసుకోండి మాట. మనుషుల సహాయాన్ని కోరొద్దని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ప్రభు కొన్నిసార్లు మనుషుల ద్వారా కూడా నీకు సహాయం చేస్తాడు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది మంచి మాట. ఇదే మాట రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషులు మంచోళ్లే, చెడ్డోళ్ళు అనటానికి లేదు. కానీ మనుషులు సహాయం చేయడానికి వచ్చినా వారి సహాయం ఏ పాటిదంటే పరిమితమైనది. సరిపోదు మనుషుల సహాయం. ఆసాకి 5,80,000 మంది సైన్యం. మనుషులే వాళ్ళందరూ పురుగులా, రాక్షసులా? కాదా? మనుషులే కదా. వీళ్ళందరూ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన సహాయకులే. కానీ వారి శక్తి ఎంత అంటే పరిమితమైనది. కాబట్టి అన్లిమిటెడ్ పవర్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంటుంది. ఈరోజు నీకు సహాయం చేయడానికి ఎవరైనా రావాలని చూసినా వారి శక్తి ఏ పాటిది చెప్పండి? ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు, అప్పులు పాలై ఉన్నావు, 10 లక్షలు అప్పు ఉంది. ఏమాత్రం 10 లక్షలు ఎవడని తీర్చగలరా? ఏదో 1 లక్ష సర్దుద్దానంటారు. అంత నేను చేయలేనులే, కానీ ఒక 50,000 సర్దుద్దాలే అంటారు. ఒక 50,000, 1,00,000 ఈ సుమారుగా ఈ మాత్రం సర్దుద్దామంటారు. అంత మేము సర్దలేమంటారు. రెండవది, ఏదైనా ఒక గృహం నువ్వు కట్టుకుంటున్నావు, నీకు ఒక 15 లక్షలు డబ్బు కావాలి, నీ దగ్గర 7 లక్షలు ఉన్నాయి. ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా అంటే వస్తారు, అరాకొర. ఒక 50,000, 1,00,000 రూపాయలు. లేదంటే వడ్డీకి ఇవ్వడానికి వస్తారు, తనఖా పెట్టుకుని వడ్డీకి ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు మీ రక్తాన్ని కూడా స్ట్రా వేసుకొని తాగుతారు. నేను వారి గురించి మాట్లాడటంలా. ఎవరైనా మనుషులు మీకు సహాయం చేయడానికి వచ్చినా వారి పరిమితి ఎంతంటే లిమిటెడ్గా ఉంటుంది. కానీ దేవుని యొక్క సహాయము అన్లిమిటెడ్, అపరితమైనది, అపరిమితమైనది ఆయన సహాయం. నేను మనుషులు చెడ్డోళ్ళని చెప్పడం లేదు. ఎందుకంటే నీకు వైద్యం చేసే డాక్టర్ కూడా మంచోడే. వైద్యం చేస్తాడా లేదా? మంచోడే. కానీ వారి మీద అన్ని విషయాలు ఆధారపడమని చెప్పడంలా. అన్ని రోగాలకి ఒకే డాక్టర్ పనిచేస్తాడని చెప్పలేము. జ్వరానికి ఒక డాక్టరు, నరాల బలహీనతకు ఒక డాక్టరు, ఎముకల డాక్టర్ ఇంకొక ఆయన, ఆర్థోటెక్స్. అట్లాగే గుండె జబ్బుకి ఒక ఆయన, ఇలా రకరకాల స్పెషలిస్టు ఉంటారు. అన్ని జబ్బులకి ఒకే డాక్టర్ కూడా పనిచేయడు. దేవుని యొక్క కృప ఏంటంటే అన్ని రోగాలకి ఆయన ఒక్కడే పనిచేస్తాడు. అసలు ఈ సర్వ శరీరాన్ని పుట్టించింది ఎవరు? దేవుడు కదా. వాళ్ళ శక్తి లిమిటెడ్. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అమ్మా నీ జబ్బు నాకేం అర్థం కావటం లేదు అని పై డాక్టర్కి రాస్తాడు, పెద్ద డాక్టర్ గారికి అని రాస్తాడు. ఎందుకు? ఆ డాక్టర్ గారి పరిమితి ఇంతే. ఇక సామాన్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగేది ఏంటి? ఏ ఊర్లో అయినా సరే ఆ డాక్టర్కి ఆ జబ్బు గురించి అర్థం కాకపోతే ఏం చేస్తాడు? పై డాక్టర్ హైదరాబాదులో రిఫర్ చేస్తాడు. హైదరాబాదు డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తే అమెరికా డాక్టర్. ఇక అంటే వారి లిమిట్ ఎంత ఉందంటే కొంతవరకే ఉంటుంది. కానీ దేవుని యొక్క శక్తి ఏంటంటే అసలు ఈ సర్వ శరీరము, దానిలో ఉన్న అవయవాలన్నీ కూడా సృష్టించింది సృష్టికర్త ఆయనే కదా. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అన్లిమిటెడ్గా నీ రోగాలన్నింటినీ కూడా కుదర్చగలిగిన శక్తివంతుడు. నీ వ్యాధులు, బాధలు అన్నీ ఆయనకు తెలుసు. నాడి పట్టుకోకుండానే నీ నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయని చెప్పగలడు. మనకి కొంతవరకే లోకంలో ఉన్న వ్యక్తులు సహాయం చేస్తారు, కానీ మన దేవుడు అంతా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది. యెహోవానైన నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? ఎంత గొప్ప వాక్యమే చూడండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకు? ఆయన సర్వ శరీరులకు. సర్వ శరీరులు అంటే మనుషులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న పురుగులు, పశువులు, పక్షులు, మనం ఎరగని అనేకమైన జీవులు, భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ రోగాన్ని కుదర్చగలడు, నీ అప్పుల విషయంలో తీర్చుకోవడానికి నీకు సహాయం కూడా చేయగలడు. నీ సమస్యకు సమాధానం కనపడకపోతే దేవుని దగ్గర పరిష్కారం ఉందని నువ్వు ఎరిగి ఆయన దగ్గరకు రావాలి. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితంలో సహాయము అందనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నా గుండెల్లో పుట్టే ఆ ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంటుందంటే, అసలు ప్రభువా నేను వారిని వీరిని ఎందుకు సహాయం అడగాలి చెప్పు? నేను ఎందుకు అడగాలండి? మీకంటే సహాయం చేయగలిగిన వారు నాకు ఎవరున్నారు?
నిజానికి ఈ ప్రార్థన, ఈ వాక్యం చదవక ముందు నుండి నాలో జరుగుతూ ఉండేది. నేను ఈరోజు ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది. అంటే దేవుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనతో విజ్ఞాపన చేయిస్తున్నాడని నాకు ఈరోజు అర్థమైంది ఈ వాక్యం చదివిన తర్వాత. కానీ పర్టికులర్గా ఆ సెంటెన్స్, ఆ వర్డ్ పట్టుకోవడం అనేది కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణతో మాత్రమే జరగగలుగుతుంది. ఆ మాట నన్ను వెంటనే తాకింది. సహాయం చేయడానికి నీకన్నా ఎవరున్నారు? మన సమస్యలో ఈరోజు కూషు దేశంలో ఉన్న సైన్యం కంటే గొప్పదైనా సరే, మన కష్టం 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్న ఓ పెద్ద సైన్యం వంటిదైనా సరే, అసలు సహాయము చేయుటకు నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు? నువ్వే మాకు సహాయం చేయాలి అని అన్నాడండి. అంతేనండి, ఆయన ప్రార్థనలో ఉంది. తన ఆకాశ సైన్య సమూహం మొత్తం దిగొచ్చింది, అంతే. ఈరోజు నీకు కూడా సహాయం కావాలని నువ్వు చేయాల్సింది అదే. ఇప్పటికీ నాకు వచ్చే ప్రతి బాధ, కష్టం, శ్రమ, నింద, అవమానం, శోధన, వీటన్నిటిలో కూడా నా ప్రాణానికి నేను ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్తానంటే, నీవు తప్ప అసలు నాకెవరు దిక్కు లేరు. మనుషులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, మీరున్నారు, సహవాసం అనేక మంది ఉన్నారు. కానీ మీ శక్తి ఎంత లిమిటెడ్. నాకు వచ్చిన సమస్య ఏమో కూషు సైన్యం అంత గొప్పది, 10 లక్షల మంది కంటే గొప్పదది. మరి ఈ సమస్యను తీర్చడం కోసం మీ శక్తి సరిపోతుందా? ఇట్ ఈజ్ లిమిటెడ్. కానీ దేవుని యొక్క శక్తి అన్లిమిటెడ్. కాబట్టి మనం ఏం చేయాలి? శక్తివంతుడైన దేవుని మీద తప్ప నరుల మీద ఆధారపడకూడదు. అందుకే భక్తుడేమన్నాడు? నేను మనుషుల మీద ఆధారపడను, రాజుల మీద, అధికారుల మీద, మనుషుల మీద నేను ఆధారపడను అన్నాడు. ఎందుకు అంటే వారు మాయ చేస్తారు అని అర్థం ఒకవైపు అయితే, మరోవైపు ఏంటంటే వారి యొక్క శక్తి కొంచెమే, లిమిటెడ్, పరిమితమైంది. యుద్ధం చేయలేనప్పుడు ఆశా చేసిన పని ప్రార్థించాడు. ఆకాశం ముందు నువ్వు తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరున్నారు ప్రభువా? నీవే సహాయం చేయి. దేవుని సహాయం కొరకు మనం విసిగిపోకూడదు. ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే, విసుకక మనం ప్రార్థన చేయాలి. కష్టాల వైపు చూసినప్పుడు, శ్రమల వైపు చూసినప్పుడు, శత్రు సైన్యం వైపు చూసినప్పుడు మనం భయపడతాం. కానీ ఆశ చేసిన ప్రార్థన 11వ వచనంలో, తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అలా ప్రార్థన చేశాడంతే. యుద్ధం మంద కాదు, నాది కాదు ప్రభువా, శత్రువు నాకు కాదు నీకే, నీ మీద జయం రాకుండా నీవే చేయమని ప్రార్థన చేశాడు. మనం చాలాసార్లు ఈ సమస్యలన్నీ మనం అనుకుంటాం, మనం అనుకోవద్దు, దేవుని మీద వేసేయాలి. ప్రభు ఏమన్నాడు? నీ పనుల భారము యెహోవా మీద వేయి, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనుల నా యొద్దకు రండి. వచ్చేం చేయాలి ప్రభువా? నీ భారాలన్నీ వేసేయి, అంతే. మోసేవాళ్ళు ఉండగా మీరెందుకండి మోసుకుంటూ వెళ్తారు? మనలో చాలామంది చేసే ఓ అద్భుతమైన తప్పు ఏంటో చెప్పనా? ఏమి లేదు, ప్రార్థన చేయడానికి వస్తారు, మోకరిస్తారు, ప్రభువా నాకు ఈ సమస్యను తీసివేయ అని బాగా ప్రార్థన చేస్తారు. ఎంత విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేశారో అదే విశ్వాసంతో తిరిగి వెళ్ళరు. మళ్ళీ ఏ సమస్యనైతే మోసుకొని వచ్చారో దానిని నెత్తిన పెట్టుకొని వెళ్తారు. ఇక పరిష్కారం ఎక్కడ దొరికిద్ది? మీరు వదిలిపెట్టాలి. సమస్య ఎంత పెద్దదైనా మీరు దేవుని మీద భారం వేయాలి, ఆయన చేతిలో పెట్టాలి. నా వల్ల కాదు ప్రభువా, నువ్వే చూసుకో. ఈ వ్యాధిని నేను మోయలేకపోతున్నా, ఈ కుటుంబాన్ని నేను ఒక్కనే వేదలేకపోతున్నా, నా వల్ల కాదు. మోషే కూడా ఇలానే అన్నాడు, నా వల్ల కాదు ప్రభువా, ఇంతమంది భారం నేను ఒక్కడిని ఎలా మోయగలుగుతాను? నువ్వే సహాయం చేయి, నువ్వే చూసుకో. ఈరోజు మనం ఏం చేయాలంటే, నువ్వే చూసుకో ప్రభువా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా,
నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. ఎంత అద్భుతం తెలుసా? దేవుడట ఈ ప్రార్థనను విని వారి మధ్యలోకి దిగి వచ్చాడు, సైన్యాన్ని మోహరింపజేశాడు. ఒక గొప్ప సైన్యం వచ్చేసింది. ఆ సైన్యం వచ్చట శత్రువులను భయభ్రాంతులకు గురి చేసి తరిమి కొట్టిందట. రాయబడిన అద్భుతమైన మాట అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఆశా ప్రార్థన విన్న దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. పరలోక సైన్య సమూహము వారి మధ్యకి వచ్చింది. వాళ్ళట రాయబడిన మాట 13వ వచనంలో మధ్య భాగం, యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను. ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు తెలుసా? దేవుడు తన సైన్యముతో దిగి వస్తాడు. ఇక వాళ్ళు పంక్తులు కూడా తీర్చుకోలేని పరిస్థితి లేదు వాళ్ళకి. యుద్ధం చేయడానికి మళ్ళీ వాళ్ళు మధ్యలో నిష్క్రమించి పారిపోతా ఉన్నారు, నిలబడలేదు వాళ్ళు. ఎవరి సైన్యం ముందంటే పరలోక సైన్య సమూహం ముందు నిలబడలేకపోయారు. ఆశా సైన్యం ముందు కాదు. ఆశా సైన్యం ఎంత? 5,80,000. శత్రు సైన్యం ఎంత? 10 లక్షలు. కానీ ఆశ బలహీనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనుడు ప్రార్థన విని దేవుడు తన సైన్యాన్ని వేసుకొని వచ్చాడండి. ఒక మాటలో చెప్పాలంటే పరలోక సైన్య సమూహం దిగిందంతే. ఇక ఆ సైన్యాన్ని చూసేసరికి శత్రు సైన్యం, కూషులు సైన్యం ఏమవుతుంది? ఒక్కొక్కడు పారిపోయిరి. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నీకు వచ్చిన సమస్యను డైరెక్ట్గా చూడొద్దు. దేవుణ్ణి అడ్డంగా పెట్టు, దేవుణ్ణి పెట్టు. నీకు నీ సమస్యకి మధ్యలోకి దేవుణ్ణి దించు, పెట్టి అలా చూడు. ఇప్పుడు వాడు నీకంటే శక్తివంతుడైనా, నీ సమస్య నీకంటే శక్తివంతమైందైనా సరే, ఆ మధ్యలోకి శక్తివంతుడైన దేవుడు దిగొస్తే వాడు ఉంటాడా? ఆరిపోతాడంతే. అది ఎలాంటి సమస్య అయినా సరే, మంచులాగా కప్పబడి ఉన్న ఓ భయంకరమైన వ్యాధి లాంటి సమస్య అయినా సరే, దానిని తరిమి కొట్టగలిగిన శక్తి మన ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఈరోజు మనందరం కూడా ఏం చేయాలంటే, నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు, కాబట్టి నీవే మాకు సహాయం చెయ్యి. మాకు వేరే దిక్కు లేదు, అసలు మేము నిన్ను తప్ప ఎవరు నమ్మలేదండి. ఈ మాటలు మీరు మనుషుల దగ్గరికి వెళ్ళి అంటారు చూసారా? నీవే ఎలాగలాగా ఒక 2 లక్షలు సర్దుతావని, నిన్నే నమ్ముకున్నామని మనుషుల దగ్గరికి వెళ్ళి అనవా మనం? ఎన్నిసార్లు అని ఉంటాం? ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను నమ్ముకున్నాను సార్, ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి సార్ అనమా? ఇలాగ మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే కంటే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం అడుగు. అబ్రహాం అట తన కాలంలో దేవుణ్ణి నమ్మాడట. ప్రకృతి ధర్మాలను గద్దించాడు. మీరు గొడవ చేయొద్దో పోండి అని ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని నోర్మోయ్. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? 25 సంవత్సరాలు అనుమానం అనే హృదయాన్ని గద్దించాడు. శోధన అనే పిచాచిని గద్దించాడు. ఎప్పుడు వాగ్దానం నెరవేరిద్ది? నువ్వేమో దేవుడు అని ఆయన నమ్ముకున్నావు, ఆయనే సహాయం చేస్తానంటున్నావు. ఎప్పుడు అని ప్రకృతిలో ఉన్న ధర్మాలు కూడా ఘోషించినప్పుడు అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? గద్దించాడు. ఈరోజు మన చుట్టూ ఆవరించిన అనుమానాలను నోర్మై, శోధన పిచాచి పో అవతలకి అని అనాలి. అనకపోతే దేవుని సహాయం నీకు ఎలా వస్తుంది? అనుమానాలు ఉన్న చోట దేవుడు కార్యాలు చేయడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని రాయబడింది. ఎంత గొప్ప మాట! మనం కూడా ఏం చేయాలి? ఇవన్నీ మనకు సాదృశ్యాలు. మనం కూడా నమ్మాలి. నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, నువ్వే సహాయం చేయి. ఒకవేళ అనుమానం వచ్చిందా గద్దించు. అనుమానం అనే పిచాచి పో అవతలకి.
అవిశ్వాసమనే పిచాచి పో అవతలకి, అవరోధాలన్నింటినీ కూడా గద్దిస్తూ మనం ముందుకు సాగితే ఆయనే పరలోక సైన్య సమూహాన్ని తీసుకొచ్చి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఉద్యోగ జీవితంలో, మన వ్యాపార జీవితంలో, మనం చేస్తున్న పనుల్లో మనకు అడ్డంకులుగా ఉన్న వాటన్నిటిని కూడా తరిమి కొడతాడు. నా జీవితంలో ఇలాంటి అనేకమైన అద్భుతాలు ఆయన మీద ఆధారపడటం వల్ల నేను చూశాను. ఈరోజు మీరు కూడా మీ జీవితంలో ఆయన మీద ఆధారపడాలని, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నటికి వదిలిపెట్టడని ప్రభు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనుషులు మంచివాళ్లే, కానీ వారి యొక్క పరిమితి తక్కువ, కానీ దేవుని శక్తి ఎక్కువ. కాబట్టి బలిష్ఠుడైన దేవుని వైపు చూద్దాం. మనుషుడు సాయం చేస్తే వాడి దోష ఎంత చాలా చిన్నది, ఎంతవరకు సాయం చేయగలడు? తన దోష నుండి ఇలా తీసుకుని వేసినా ఈ సమస్యలు తీరవు. కానీ దేవుని యొక్క హస్తములు ఎంత? అవి ఆకాశమంత విస్తారములు. ఆయనట ఇలా తన దోషెట్టు తీసుకొని ఇలా పోయగానే అది అరేబియా సముద్రం అంత అయిందట. మరొక దోషెట్టు తీసుకొని ఇలా పోయగానే అది హిందూ మహాసముద్రం అంత అయిందట. మరొక దోషెట్టు తీసి అలా పోయగానే అది మధ్యధారా సముద్రం అంత అయిందట. సముద్రం అంత గొప్ప హస్తము మన దేవునిది. అలాంటి హస్తము వైపు మనం చూసినప్పుడు మనకు అందే సహాయము కూడా అది సముద్రం అంత గొప్పగా ఉంటుంది. మన గుప్పెడు చాలా చిన్నది, కానీ దేవుని యొక్క గుప్పెడు చాలా పెద్దది. కాబట్టి సహాయం చేయడం కోసం ఆయన కంటే బలిష్ఠుడు మనకెవ్వరు లేరు అని మన పితరుడైన అబ్రహాము నమ్మాడు. కాబట్టి తన తల్లిదండ్రులను, తన కుటుంబ సభ్యులను, తన ఊరిని, తన బంధువులందరిని వదిలిపెట్టి దేవుని హస్తం వైపు చూస్తూ ప్రయాణం చేశాడు. యబ్బోకు రేవు దగ్గర మన పితరుడైన యాకోబు కూడా నీవు తప్ప నాకెవరు లేరు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతానని గట్టిగా పట్టుకున్నాడు. మనం కూడా అలానే పట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో ఉన్న దేవుని సహాయం కొరకు మనం అర్థించినట్లయితే దేవుడు ఆకాశమందు బలిష్ఠుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తప్పక తన ప్రియులు ఎడల కృపచూపువాడు కాబట్టి తన పరలోక సైన్య సమూహాన్ని తీసుకొచ్చి మనకు సహాయం చేస్తాడు. ఈరోజు నేను ఓ భయంకరమైన ఆటంకాల్లో ఉన్నాను, భయంకరమైన చిక్కుల్లో ఉన్నాను. నేను కూడా ఆశా లాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. నా చుట్టూ కూషీయులు, శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. సహాయం చేయడానికి నరులెవ్వరూ రాలేకపోతున్నారు. వారి శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. నేను ఆకాశమందున్న బలిష్ఠుడైన దేవుని సహాయం కొరకు అర్థించాలని ఆశపడుతున్నాను. ఆ సహాయం పొందుకున్నట్లుగా నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, అత్యంత కృప కలిగిన వాడా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీ మీద ఆనుకునే వారిని నువ్వెన్నటికి వదిలిపెట్టే దేవుడవు కాదు. నీ ఎడల యథార్థము గల వారిని బలపరచడానికై నీ కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ప్రభువా, మేము నిజముగా యథార్థంగా నీ మీద ఆధారపడుతున్నామా, నిన్ను ఆనుకొని ఉన్నామా అనేది ఇంకా మా మీదనే నిలిచి ఉంది. దయచేసి యథార్థమైన హృదయం మా బిడ్డలందరైతే ప్రార్థనలు ఏకీభవించారో నీ మీద యథార్థంగా ఆధారపడే హృదయం మాకేమని అడుగుతున్నాం ప్రభువా. మా బిడ్డలు ఏ సమస్యను మోసుకుని నీ సన్నిధికి వచ్చారో మనుషులకు చెప్పిన వారి యొక్క శక్తి చాలా తక్కువ, కానీ ప్రభువా నీ శక్తి అన్లిమిటెడ్. ఆకాశమందు నువ్వు బలిష్ఠుడివి ప్రభువా. ఈరోజు మా బిడ్డలు తీసుకొచ్చిన ప్రతి సమస్యను నీకే వదిలిపెడుతున్నావు. నువ్వే చూసుకో. మా వల్ల కావటం లేదు, మా చేత కావటం లేదు, నీవే చూసుకో అని ఇదిగో పనుల భారం అంతా నీ మీద ఏమన్నావు కదా, నీ మీదనే వేస్తున్నాం. నీవే మోసి మా బిడ్డలను ఫ్రీ చేయమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఆశారాజు అయితే మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఇలా ప్రార్థించినప్పుడు ఆశారాజుకు నువ్వు సహాయం చేశావు కదా, నీ సహాయము అన్లిమిటెడ్ కదా ప్రభువా. నీ పవర్ గొప్పది. దయచేసి నీ అన్లిమిటెడ్ పవర్ను ఉపయోగించి మా బిడ్డల జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించండి. శ్రమల్లో జయ జీవితాన్ని ఇవ్వండి. వ్యాధులు, బాధలు వీటన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. బలహీనుడైన ఆశ ప్రార్థన చేసినప్పుడు ఎదురుగా ఉన్న సైన్యం ప్రభు పారిపోయేలాగా చేశావు. ఆశా సైన్యానికి, శత్రు సైన్యానికి మధ్యగా వచ్చి నువ్వు నిలబడ్డావు. నిలబడినప్పుడు శత్రువు నిలవలేక పారిపోయాడు. ఈరోజు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య పారిపోనట్లుగా మా కుటుంబాల్లోకి మీరు దిగిరండి ప్రభా. నీ సహాయం వలన ఆయన దావీదు మహారాజు అయితే ప్రభా ప్రాకారములను దాటి వెళ్ళాడు, శత్రు సైన్యాలను జయించాడు. ఈరోజు నీ సహాయం మాకు కావాలయ్యా. నీవు సహాయం చేయకపోతే ఈ లోకంలో ఉండే మనుషులు సహాయం కొంతే. నీ సహాయం మాకు కావాలి. అవసరాల్లో ఉన్న బిడ్డలను మీరు ఆదుకోండి ప్రభా. కష్టాల్లో ఉన్న బిడ్డల యొక్క కష్టాలన్నిటిలో ప్రభా
సహాయము చేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. మా ముందున్న ప్రతి ప్రతికూలమైన యుద్ధాలను జయించి పోరాటంలో జయశాలులుగా మేము ఉండటకు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి. నీవు మాకు సహాయకుడివై నీ సైన్యంతో మా చుట్టూ కంచి వేసి బలపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.